తొలిసారి వైఎస్ షర్మిల ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆమె ప్రచారాన్ని కూడా జోరుగా సాగిస్తున్నారు. ఎలక్షన్ల కారణంగా ఇప్పటికే పలువురు నాయకుల ఆస్తుల విలువలు వెలుగులోకి వచ్చాయి. అలాగే షర్మిల ఆస్తుల చిట్టా కూడా వెలుగులోకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి కూతురు క్రైస్తవ మత ప్రబోధకుడు భార్య షర్మిల ఆస్తుల విలువలు భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వివరాల్లోకి వెళితే కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న షర్మిల సమర్పించిన నామినేషన్ పత్రంలో ఆస్తులపై కూడా అఫిడవిట్ సమర్పించారు. ఆమె చెప్పిన లెక్కల ప్రకారం షర్మిల ఆస్తుల విలువలు ఏకంగా 182.82 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల అధికారికి షర్మిల సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆమె ఆస్తుల విలువలు 182.82. వాటిలో తన సోదరుడు సీఎం జగన్ వద్ద 82,58,15,000 రూపాయలని షర్మిల అప్పు తీసుకున్నారు. అలానే జగన్ సతీమణి భారతిరెడ్డి దగ్గర కూడా అప్పు చేశారు. ఆమె వద్ద 19,56,682 రూపాయలను షర్మిల అప్పు చేయడం జరిగింది. షర్మిల సంపాదన ఏడాదికి 97,14,213 రూపాయలు. ఆమె భర్త సంపాదన వచ్చేసి 3,02,61 రూపాయలు మాత్రమే. ఆమె స్థిరాస్తులు చూస్తే షర్మిలకు 9,29,58,180 రూపాయలు. ఆమె భర్తకి 4,05,92,365 రూపాయలు విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. అనిల్ కుమార్ అప్పులు 95,81,19,299 రూపాయలుగా ఉన్నాయి. షర్మిలకు 3,69,36,000 రూపాయలు విలువైన బంగారం, 4,61,90,688 రూపాయల విలువైన వజ్రాభరణాలు ఉన్నట్లు తెలుస్తోంది. అనిల్ కుమార్ దగ్గరైతే 81 లక్షల రూపాయలు విలువైన బంగారం, 42 లక్షల విలువైన వజ్రాభరణాలు ఉన్నాయి. షర్మిలపై 8 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాజకీయాల్లో సొంత పార్టీ పెట్టి ఉద్యమాలు చేసే టైంలో ఇవి నమోదైనట్లు తెలుస్తోంది.